సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మొదటి 12 వచనాలు మార్చి చదువుకున్నాం. మత్తయి 3:1 నుండి 12 వరకు. ఆ దినములలో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటి రోము వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు. మిడతలను అడవి తేని అతనికి ఆహారమైంది. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు